కేరళ వారి నల్లకుండ నల్ల ప్యాక్ అనమాట. ఇది 3 రోజుల్లో జుట్టు ఒత్తుగా పొడవుగా భయంకరంగా పెరుగుతుంది. నేనేం జోక్ చేయడం లేదండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియోతోటి చాలా యూస్ఫుల్ వీడియోతోటి అయితే మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మాకు జుట్టు ఊడిపోతుంది, మేము ఎన్నెన్నో ట్రై చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటున్నారు కదా. ఇది ఒక్కసారి ట్రై చేయండి. కేవలం మీరు 3 టైమ్స్ యూజ్ చేసేసరికి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందన్నమాట. ఎంత ఊడిపోతున్న జుట్టైనా కానీ ఫస్ట్ టైం మీరు ట్రై చేసినప్పటికే ఆ ఊడటం అనేది తగ్గిపోతుందన్నమాట. నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పటికి జుట్టు మీకు కింద స్ప్లిట్ ఎండ్స్ కానీ డాండ్రఫ్ కానీ ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోతాయి. ఇక అంతేకాకుండా తర్వాత నుంచి ట్రై చేస్తే జుట్టు చాలా ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది హెయిర్ ఊడిపోతుంది మాకు అని చెప్పి బాధపడే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దీనికోసం నేను ఇక్కడ ఒక మట్టి పాత్ర తీసుకున్నాను. సో ఇక్కడ నేను నల్లది తీసుకున్నాను కదా అని చెప్పి మీరు కూడా నల్లది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మట్టి పాత్ర తీసుకోండి. సో మట్టి పాత్ర లేదక్క, మామూలు బౌల్లో మేము దీన్ని వాడకూడదా అంటే హ్యాపీగా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ నేను ఇక్కడ మెంతుల్ని తీసుకుంటున్నాను. సో మెంతులు అంటే మనకి డాక్టర్ ఆఫ్ హెయిర్ అనమాట. అవునండి, మెంతులు మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. మెంతుల్ని నేను డాక్టర్ ఆఫ్ హెయిర్ అంటాను. ఎందుకంటే ఒక్క మెంతుల్ని యూజ్ చేయడం వల్ల మీకు చుండ్రుపోతుంది జుట్టు కూడా. మనకి కండిషనర్ అప్లై చేయకుండానే ఒక కండిషనర్ అప్లై చేసినంత మృదువుగా మెత్తగా చిక్కులు లేకుండా జుట్టు సాఫ్ట్గా స్మూత్గా సిల్కీగా ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా జుట్టు ఎదుగుదలకు జుట్టు చిక్కులు పడకుండా ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి మెంతులు చాలా బాగా యూజ్ అవుతాయి. సో అందుకని నేను ఇక్కడ మెంతుల్ని ఒక దాదాపుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సో మీకు జుట్టు కొంచెం ఒత్తుగా పొడుగ్గా ఉందనుకోండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. కొంచెం చిన్న జుట్టే అనుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ మెంతులు మనకి చక్కగా నానాలి కదా. సో ఆ నానిన తర్వాత మనకి ఆ వాటర్ కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ వాటర్ని పారపోయకూడదు, గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నేను ఇప్పుడు మందార పువ్వుల్ని తీసుకుంటున్నాను. సో మందారం మనకి ప్రకృతి ఇచ్చిన వరం అండి జుట్టుకి. నిజంగా మన అమ్మమ్మల కాలంలో, నాయనమ్మల కాలంలో, ఇంకా అంతకు తరం ముందు వాళ్ళని కూడా మనం గమనించి ఉన్నట్లయితే మందారంతో ఒక తైలాన్ని తయారు చేసేవాళ్ళు. మందారు తైలం అని చెప్పి మనకి చాలామంది ఇళ్ళకు వచ్చి మరీ ఇచ్చేవాళ్ళు, అంటే అమ్మేవాళ్ళు అనమాట. సో అది కొనుక్కుంటే మనకి జుట్టు బాగా పెరుగుతుంది అని చెప్పి మన అమ్మమ్మలు అది కొని రాసేవాళ్ళు అనమాట. అంతేకాకుండా చాలామంది కూడా మందార పువ్వు వరకు హెయిర్ ప్యాక్ వేసుకుంటూ ఉంటారు, ఏమీ లేకపోయినా కానీ. సో మందారానికి ఎంతటి శక్తి ఉంటుంది అంటే కనుక చాలామందికి కూడా పేను కొరుకుడులాగా ఒక మచ్చలాగా పడి ఆ ప్లేస్లో జుట్టు ఊడిపోతుంది. అట్లా ఒక మనకి స్కిన్ అనేది కనిపిస్తుంది, చర్మం అనేది కనిపిస్తుంది అనమాట రౌండ్గా. ఇంకా బట్టతల వచ్చే వాళ్ళకి కానివ్వండి, లేదా చిన్నపిల్లలు జుట్టు ఎక్కువగా ఊడిపోతున్నా కానివ్వండి, లేదా మగవాళ్ళకి ఎక్కువగా జుట్టు ఊడిపోతున్నా కానివ్వండి, ఈ మందారం అనేది జుట్టు ఊడటాన్ని కంట్రోల్ చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ ఒక గుప్పెడు మందార పూలను తీసుకున్నాను. ఇది మా చెట్టువేనండి. సో మీరు చక్కగా ఇవి మనకి ఫ్రీగానే దొరుకుతాయి. ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళకి దొరకకపోతే పూల మార్కెట్లో ఇప్పుడు మందార పువ్వులను కూడా అమ్ముతున్నారు, తెచ్చుకోండి. ఒంటి రెక్క మందారం అయితే బాగా ఉపయోగపడుతుంది. మీకు రెడ్ కలర్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను, ఇక వేరే కలర్ కూడా యూజ్ చేయొచ్చు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ నేను మందారం ఆకుని తీసుకుంటున్నాను. మందారం ఆకు మనకి న్యాచురల్ షాంపూ అనమాట. అవునండి, న్యాచురల్ షాంపూ అంటారు మందారం ఆకుని. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మందారం ఆకుని వాటర్లో వేసి మనం
గట్టిగా ప్రెస్ చేసి అందులో నుంచి జ్యూస్ని తీస్తే మనకు ఒక నురగలాగా వస్తుందన్నమాట. ఆ నురగకి మనకి తలకి ఉన్న జిడ్డు, తలలో ఉన్న డాండ్రఫ్, జుట్టుకు పట్టిన మురికి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో వాటన్నింటితో పాటుగా జుట్టుకు కూడా ఒక పోషణను అందిస్తుందన్నమాట. జుట్టు స్మూత్గా, సిల్కీగా, చక్కగా ఒత్తుగా, చిక్కులు లేకుండా మంచిగా పొడుగ్గా పెరగడానికి మందారం ఆకు చాలా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. ఇంతవరకే. సో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్, మనకి పైసా ఖర్చు లేదు. ఒక మెంతులే మనం కొనుక్కొచ్చుకునేది. ఇవి చక్కగా మనకి ఒక చెట్టుకు ఆకులు పూలు 2 ఉంటాయి కాబట్టి అవి గుప్పెడు ఇవి గుప్పెడు తీసుకొని ఈ వాటర్లో వేసి బాగా గట్టిగా ప్రెస్ చేయండి. మనకి ఆ మందార పువ్వుల్లో ఉండే జ్యూసు, మందారం ఆకుల్లో ఉండే జ్యూసు మొత్తం కూడా ఆ వాటర్లోకి పూర్తిగా దిగిపోవాలన్నమాట. వాటర్ అనేవి కలర్ మారిపోతాయి, కొంచెం రెడ్డిష్గా వస్తాయి అన్నమాట. అంతేకాకుండా కొంచెం గ్రీన్ కలర్లో కూడా వస్తాయి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం కూడా నీట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని దాదాపుగా మీరు నైట్ టైం ప్రిపేర్ అంటే నైట్ చక్కగా మీరు ఆ కుండలో పెట్టేసేసుకొని రాత్రంతా కూడా అలా వదిలేసి మూత పెట్టేసేస్తే తెల్లారేసరికి మెంతులు చక్కగా ఇంతలా ఉబ్బి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. అక్క మాకు టైం లేదు అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, కాలేజ్కి వెళ్ళే పిల్లలైనా, స్కూల్కి వెళ్ళే పిల్లలైనా ఏం చేయాలంటే ఉదయాన్నే చక్కగా ఈ విధంగా నానపెట్టేసేసుకోండి. నానపెట్టేసేసుకుంటే సాయంత్రానికి మంచిగా ఈ విధంగా వచ్చేస్తానమాట. అందులో ఉండే జిగురంతా వచ్చేస్తుంది. ఇదిగో మెంతులు కూడా చూడండి, నేను గోరుబెట్టి గిల్లి మరీ మీకు చూపిస్తున్నాను. మెంతులు కూడా చాలా చాలా సాఫ్ట్గా మెత్తగా నానిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనకి అన్ని పోషకాలు కూడా ఇందులోకి వచ్చేసేసాయి అన్నమాట. ఈ యొక్క కుండలో వేసుకున్న వాటిలోకి మొత్తం పోషకాలు కూడా వచ్చేసేసాయి. ఇంకొంచెం మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. కొంచెం ప్రెస్ చేసుకొని ఇందులో మనం పడవేయాల్సింది ఏది కూడా లేదు, గుర్తుంచుకోండి. ఈ విధంగా మెంతుల్ని కూడా మంచిగా నీట్గా ప్రెస్ చేసుకోండి. ఆకుల్ని కూడా గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనకు ఒక జెల్ లాగా ఉంటుంది. ఆ టైంలో మనం పట్టుకున్నప్పుడు ఏంటంటే చేతిలో నుంచి అలా, మీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి, నేను ఇలా చేతిలో నుంచి జారిపోయినట్లుగా అలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇక మనకి వేరే కండిషనర్ అవసరం లేదు, ఇంకా వేరే ఏదన్నా సిరమ్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. చిక్కులు పడిపోతుందేమోనని చెప్పి ఆ చిక్కులు పోవడానికి కూడా సిరమ్స్ వాడుతూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా ఏవి అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఒక్క ప్యాక్ వేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా ఆ మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను, కొంచెం కొంచెం అందులో వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంక ఇందులో ఎటువంటి వాటర్ని యాడ్ చేయొద్దండి, బయట నుంచి వాటర్ని, ఇంకా ఏ వాటర్ని, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, బయట నుంచి ఏ వాటర్ని కూడా ఇంకా యాడ్ చేయొద్దు. ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ఒక బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతుంది అనమాట. అంటే ఒక నలుపు రంగులోకి వచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళకి మనకైనా కానీ కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అలా అప్లై చేసుకున్నప్పుడు. మనం తలస్నానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ పిప్పు ఉంటుంది కదా, ఆకులు, ఆ పూలు, ఆ పిప్పి, మెంతుల్లో ఉండే ఆ పిప్పి అదంతా ఏదైతే ఉంటుందో అదేమవుతుందంటే తలలో మనం తలస్నానం చేసిన తర్వాత కూడా తలలో అక్కడక్కడ జుట్టులో ఇరుక్కుపోతూ ఉంటుందన్నమాట. మనం ఎన్ని నీళ్లు పోసుకొని కడిగినా కూడా అది అక్కడక్కడ ఇరుక్కుపోయే ఉంటుందన్నమాట. ఆ తలంతా ఆరిన తర్వాత ఆ జుట్టుని విదిలించేటప్పుడు ఏమవుతుందంటే ఇంత పొట్టులాగా కింద పడిపోతూ ఉంటుందన్నమాట. సో దీన్ని ఒక 2 days వరకు ఆ పొట్టు అలా రాలుతూనే ఉంటుంది జుట్టులో నుంచి. ఇలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనం వడకట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఏదన్నా ఒక స్ట్రైనర్లో కానీ లేదా ఒక క్లాత్, పల్చటి క్లాత్లో కానీ, లేదా ఇప్పుడు నేను చూపించాను చూసారా ఇటువంటి క్లాత్లో కానీ వేసి చక్కగా దీన్ని మీరు నీట్గా వడకట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఇక పిప్పు ఉండదు, ఓన్లీ గుజ్జే. ఆ గుజ్జు, ఆ సారం అంతా కూడా దిగిపోతుంది. ఆ ఒట్టి పిప్పి వరకు మనం సపరేట్ చేసేసి దాన్ని పడేసేసుకోవటమే అనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. కొంచెం వాటరిష్గానే నేను చేసుకున్నాను. కొంచెం మీకు చిక్కగా రావాలి అనుకుంటే మెంతులు నానబెట్టేటప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా,
ఆ నీటిని ఏం చేస్తారంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం పలచగా చేసుకున్నాను అనమాట. మీరు గమనించినట్లయితే చూడండి, ఈ విధంగా పలచగా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయాలా అక్క, డ్రై హెయిర్ మీద అప్లై చేయాలా, వారానికి ఎన్నిసార్లు అప్లై చేయాలి, డాండ్రఫ్ ఉన్నా తగ్గుతుందా, మగవాళ్ళు కూడా దీన్ని వాడొచ్చా, ఇలా చాలామంది కూడా అడుగుతూ ఉంటారండి. సో అందుకోసమే నేను చెప్తున్నాను, దీన్ని మీరు ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు. ఒకవేళ డ్రై హెయిర్ మీద అప్లై చేయాలి అని చెప్పి అనుకుంటే ఇందులో ఏం చేస్తారంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని కానీ 1 టేబుల్ స్పూన్ ఈ యొక్క ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆలివ్ ఆయిల్ని కానీ, లేదా ఆముదం లేదక్క, ఆలివ్ ఆయిల్ లేదక్క అని చెప్పి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె కానీ యాడ్ చేసుకొని డ్రై హెయిర్ మీద అంటే పొడి జుట్టు మీద అప్లై చేయండి. లేదు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తాము అనుకుంటే ఎటువంటి ఆయిల్స్ ఇందులో మిక్స్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మీ యొక్క జుట్టుకి ఆయిల్ అనేది ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇంకెటువంటి ఆయిల్ అనేది ఇందులో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ మా పాపకి ఇదంతా కూడా అప్లై చేస్తున్నాను. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే కనుక ఫస్ట్ మీకు డాండ్రఫ్ పోతుంది. ఇప్పుడు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా డాండ్రఫ్ తోటి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ తగ్గుతుంది. చాలామందికి కూడా తలలో పేలు ఉంటాయి కదా, ఆ పేలు కూడా చచ్చిపోతాయి అన్నమాట. అంతేకాకుండా చాలామందికి కూడా జుట్టు కట్ అయిపోతూ ఉంటుంది. మనం తల దువ్వేటప్పుడు తల స్నానం చేసినప్పుడు కానీ జుట్టు కట్ అయిపోతుంది కదా, అలా కట్ అయిపోకుండా ఒక్కొక్క హెయిర్ కూడా మీకు హెల్దీగా ఉండడానికి, పొడవుగా పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక అంతేకాకుండా మీకు స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా కింద, ఆ స్ప్లిట్ ఎండ్స్ అన్నీ కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోయి జుట్టు చివర్లు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే కుదుళ్ళ నుంచి జుట్టు చివర్ల వరకు కూడా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే జుట్టు బాగా ఎదుగుతుందన్నమాట మీకు. సో ఈ విధంగా నేను కొంచెం కొంచెంగా పోసుకుంటూ పార్టీషియన్స్గా హెయిర్ అంతా కూడా డివైడ్ చేసుకుంటూ చక్కగా తలంతా కూడా అప్లై చేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదన్నా షవర్ క్యాప్ ఉన్నా కానివ్వండి, లేదంటే ఇంకేదన్నా క్లాత్ ఉన్నా కానీ, అంటే మామూలు క్లాత్ కాదు షవర్ క్లాత్ ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే జుట్టును అలా ముడి పెట్టేసేసుకొని, నేను చూపిస్తాను ఇప్పుడు, ముడి పెట్టేసేసుకొని దాదాపుగా ఒక 30 to 45 మినిట్స్ అంటే 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు దీన్ని ఉంచేసుకోండి. ఈ విధంగా ఉంచుకున్న తర్వాత తలస్నానం చేసేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ కూడా నేను ఇప్పుడు హెయిర్ అంతా అప్లై చేస్తాను. ముందు స్కాల్ప్కి అప్లై చేశాను, తర్వాత హెయిర్ అంతా కూడా అప్లై చేశాను. ఈ విధంగా ముడి పెట్టేసేసుకున్నాను. 30 నుంచి 45 నిమిషాల వరకు ఉంచుతానన్నమాట. ఈ విధంగా ఉంచిన తర్వాత నేను కుంకుడుకాయలు, శిఖకాయ, ఉసిరికాయ, మెంతులు ఈ 4ని కలిపి ఉడకపెట్టి దాని నుంచి వచ్చిన జ్యూస్ తోటి తలస్నానం చేపించానమాట. సో ఈ విధంగా చేపించిన తర్వాత మనకి హెయిర్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో జుట్టు మీకు చాలా చక్కగా ఎదుగుతుంది. మేము ఎప్పుడు చేయలేము అనుకుంటే కనీసం వారానికి ఒక్కసారైనా కానీ ట్రై చేయండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పసిపిల్లలకు కూడా వాడొచ్చండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. జుట్టు మాత్రం సూపర్గా గ్రోత్ అవుతుంది. నేను ఇక్కడ మా అమ్మాయికి చూపిస్తున్నాను చూడండి, చాలా మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట జుట్టు. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.